సిక్స్త్ చాప్టర్ నుంచి వాట్ ఈస్ పాపులేషన్ డెన్సిటీ 2 మార్క్స్ చిన్న క్వశ్చన్కి అడుగుతారు. ఇది సెక్స్ రేషియో ఎక్కువైనా తక్కువైనా ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది సొసైటీ మీద అనేది 4 మార్క్స్కి కంపల్సరీ. పాపులేషన్ గ్రోత్కి పాపులేషన్ చేంజ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఇంటర్ డిగ్రీ లెవెల్లో కూడా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి వీటిని, కాబట్టి ఇది 4 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. పాపులేషన్ సైజ్ ఎలా మారుతుంది అంటే బర్త్, డెత్, మైగ్రేషన్ ఈ మూడు వలన పాపులేషన్ సైజ్ అనేది చేంజ్ అవుతుంటుంది. కాబట్టి 4 మార్క్స్కి 6 మార్క్స్కి. సో ఫర్టిలిటీ రేట్ అనేది ఈ 2 మార్క్స్ క్వశ్చన్ అనేది. ఫర్టిలిటీ రేట్ అంటే ఎందుకు ఈ మధ్య కాలంలో ప్రతి పేరెంట్ ఇద్దరు చిల్డ్రన్ లేకపోతే ఒక్కళ్ళే పిల్లలు కావాలని ఆశపడుతున్నారు. ఇంతకుముందుకేమో 15 మెంబర్స్ 20 మెంబర్స్ పుట్టేవాళ్ళు. ఇప్పుడు ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఫ్యామిలీకి ఇద్దరు లేకపోతే ఒక్కళ్ళు అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తారు, కాబట్టి దీన్నే ఫర్టిలిటీ రేట్ అంటారు. సో ఇవన్నీ క్వశ్చన్స్ 6th చాప్టర్ నుంచి ఇంపార్టెంట్, ఇవి చూసుకోండి.